మోపిదేవి గురుకుల పాఠశాలను రాష్ట్ర మంత్రి ఎస్ సవిత ఆకస్మిక తనిఖీలు చేశారు. గురుకుల భవనాలు పరిశీలించారు. మెను అమలు తీరు పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యం పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక హామీలు ఇప్పటికే అమలు చేసిందన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోందని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత అన్నారు. ముందుగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఇక్కడ చేయడానికి వచ్చాము. అలాగే సర్ప్రైజ్ విజిట్ ఇక్కడికి చేశాము. స్కూల్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు కూడా బాగా మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్ క్లీన్స్ ఉంది. వాళ్ళకి కావాల్సిన అడిషనల్గా రూమ్స్ కావాలి, ఎందుకంటే పిల్లలకు కొంచెం స్ట్రెంత్ పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు రూమ్స్ కావాలన్నారు. అది కూడా మేము చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అలాగే టెంపుల్ కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా దర్శనం జరిగింది. మేము తెలియజేసేది ఒక్కటే, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా మేము ప్రతి స్కూలు చూస్తున్నాము. కొన్ని చోట్ల అయితే పరిస్థితులు బాగాలేదు, అవి కూడా మళ్ళీ అన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా కొన్ని చోట్ల మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం